సిపిఐ 100వ ఆవిర్భావ వేడుకలకు పురస్కరించుకుని మావల మండలంలోని న్యూ హౌసింగ్ బోర్డీ కాలనీలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సిపిఐ నాడు దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమించగా నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తుందని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. దశాబ్ది కాలంలో చేసిన త్యాగాలు, పోరాటాలను నేటి తరాలకి తెలియజెప్పేలా సిపిఐ ఆవిర్భావ వేడుకలు గ్రామ గ్రామాన జరుపుతున్నట్లు తెలిపారు. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు అయింది. నేటికి కాన్పూర్లో ఆవిర్భవించిన సిపిఐ పార్టీ నేటికి 100 సంవత్సరాలు అయింది. ఈ 100 సంవత్సరాల పాలనలో స్వతంత్రం తీసుకొచ్చింది భారతదేశం. ఈ దేశంలో దున్నేవానికి భూమి కావాలన్నది, రోటీ కప్పుడు ఎవరు మకాన్ కావాలన్నది, పరిశ్రమలు కావాలన్నది, పని కావాలన్నది, ఉద్యోగాలు కావాలన్నది, వైద్యం కావాలన్నది, విద్య కావాలన్నది. ఈ దేశంలో సకల సంపదను మన భారతీయులకే ఉపయోగపడాలి. కుల మతాలకు అతీతంగా, అంటే స్వతంత్రం తీసుకొచ్చింది ఏ కులం మతం కొర కాదు. ఇలా బీజేపీ అంటాడు ముస్లిం ఇండియా మే నైరేనా, ఆదివాసీ నైరేనా, జంగల్ వేసి అకాల్దేవు, ఇట్లా రకరకాల బీజేపీ కేంద్రంలో వచ్చినాక మన దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. మన కమ్యూనిస్ట్ పార్టీ పోరాడు అనేక మంది జైల్లోకి పోయారు, అనేక మంది చనిపోయారు, అనేక మందిని కాల్ చేసారు, లక్షల మంది చనిపోయారు. మన రైతులు, కార్మికులు, దళితులు, హరిజనులు, గిరిజనులు అన్ని వర్గాల వారు వెనుకబడిన తర్వాత ఏ కులం మతం లేకుండా స్వతంత్రం కావాలని పోరాడింది. ఇలా బీజేపీ కేంద్రంలో వచ్చినాక ఏమంటారంటే ఈ దేశంలో మేమే పెత్తనం ఉండాలా, హిందువులే ఉండాలా, హిందువులు అందరూ హిందువులు కావాలా, ముస్లిమ్స్ అంటే మతం వేరే, క్రిస్టియన్స్ మతం